తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ 2001 నుంచి 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించింది. ఆ తర్వాత 2014 నుంచి 9.5 ఏళ్ల పాటు పరిపాలన అనంతరం కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే గులాబీ జెండా పుట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో సభకు కేసీఆర్ వచ్చి మాట్లాడిన నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా దాదాపు 1,50,000 మందిని తరలించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధం చేసిన పరిస్థితి. 4,000 బస్సులను 8 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఇక వరంగల్ వైపుకు పయనిస్తున్న తరుణంలోనే ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కొంతమంది రైతులు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వచ్ఛందంగా నల్గొండ జిల్లా నుంచి ఇక్కడి దాకా తరలి వచ్చారు. కేసీఆర్ సభ కోసం వచ్చారు. ఎట్లా ఉంది, ఎట్లా జరగబోతుంది సభ? మేము నల్గొండ జిల్లా కొత్తగూడెం గ్రామం మాడుగులపల్లి మండలం మాది. మేము స్వతహాగా వ్యవసాయ మీద ఆధారపడేటోళ్ళము. అయితే మన కేసీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు అంటే 25వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ఈ ప్రాంగణానికి వచ్చినాం మేము. అయితే 14 సంవత్సరాలు కష్టపడి మనకు తెలంగాణ సాధించి 10 ఏళ్ళు సుదీర్ఘ పరిపాలన చేసి మన రైతాంగాన్ని రైతాంగాన్ని ఒక ముందడుగు వేయించినటువంటి కేసీఆర్ని ప్రజలు ఇంకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తుందని మభ్యపెట్టిన హామీలతోని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయడం వలన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన ఒక సంవత్సరంన్నర లోపే కాంగ్రెస్ బీభత్సాన్ని అంటే రైతాంగాన్ని ఏ రకంగా అవమానపరిచింది. ఆసరా పెన్షన్లు కానీ ఏ స్కీమ్ కూడా ముందలబడకుండా అన్నిట్లో కూడా వెనకడి వేసి మళ్ళీ కేసీఆర్ కావాలనే నినాదంతో ప్రజలుగా ప్రతి ఒక్క పౌరుడు ఉన్నాడు. అందుకని ఈ రజోత్సవాల వేడుకల్లో వాళ్ళ వాడిని నింపించాలని పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి రైతులు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్క ప్రజలు అందరూ వచ్చి కేసీఆర్కు మద్దతుగా మా జిల్లా నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇది కేసీఆర్కు మరోసారి సీఎం కాగలుగుతాడనే నినాదాన్ని చెప్పడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. ఆ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అధికారం కట్టబెట్టారు ప్రజలు. ఆ ప్రజల్లో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు 16 నెలల నుంచి కాంగ్రెస్ పాలనలో రైతులు ఏ లబ్ధి పొందలేదా? ఏ లబ్ధి పొందలే. ఏ స్కీమ్ కూడా పూర్తిగా చేసిన ఘనత లేదు, వాళ్ళకు చేయలేరు అనే నమ్మకం కూడా ప్రజలలో వచ్చింది. కాబట్టి ఈ రకంగా జనాలు తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎవరికి వాళ్ళు వంటలు చేసుకొని వార్పులు చేసుకొని ఊర్లు ఖాళీ అయ్యి వచ్చిన పరిస్థితి వాళ్ళు ఏ స్కీమ్ కరెక్ట్ చేసింది? మంచిగా ప్రజాదాయం వచ్చే స్కీమ్లని అంటే ఆర్టీసీ బస్సు ఛార్జ్ అని ఓడగలేదు. కావాల్సిన ఆసరా పెన్షన్ 2,000 4,000 చేస్తున్నాడు. ఎక్కిన 29వ తారీఖు నాటి చేస్తున్నాడు. అది చేయలేదు. ఏ స్కీమ్ కూడా ఒక సరైన టైంలో చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజల పూర్తి వ్యతిరేకత వచ్చిందని మా భావన. మీరు చెప్పండి, మీరు రైతుగా మీకు రైతు బంధు పడలేదా? రైతు రుణమాఫీ కాలేదా? మీరు ఏ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందలేదా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? మాఫీ ఎంత ఉన్నా 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నారు. 2 లక్షల వరకు ఇంతవరకు కాలేదు చాలా మందికి. ఇంకోటి రైతు భరోసా 3 ఎకరాల వరకే వేసిండు. అది కూడా 2 టైమ్స్ వేయాల్సింది, ఒక టైంకి వేసిండు. ఇవన్నీ రైతుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది మహిళల కోసం బస్సులు కూడా ఫ్రీగా పెట్టారు. ఇప్పటి వరకు రుణమాఫీతో పాటు రైతు భరోసా 4 ఎకరాల వరకు కూడా పడ్డది. మీ గ్రామంలో కానీ మీకు కానీ ఎవరికి కూడా రైతు భరోసా రాలేదా ఇప్పటివరకు? మా గ్రామంలో కొంతమందికి కూడా రాలేదు. 3 ఎకరాల వరకు అన్నాడు కానీ కనీసం ఎకరం ఉన్న వాళ్ళకి కూడా ఇంతవరకు రాలేదు. అది వస్తుందా రాదా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మరి వేస్తాడా? అన్ని అబద్ధాలు మాట్లాడుతుండు. అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా కరెక్ట్గానైతే లేదు. ఈ మహిళలకు 2,500 ఇస్తున్నాడు, ఆ 2,500 లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 2 లక్షల వరకు అన్నాడు. కనీసం ఆ 1,00,000 వరకు చేయని పరిస్థితి కూడా ఉంది ఇంతవరకు. ఇంకా చాలా మందికి కాలేదు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో ఏం లబ్ధి చెందింది? మరి మీకు దీని సభకు తరలి కేసీఆర్ గారు 14 సార్లు రైతు భరోసా వేసిండు. మొన్న ఎక్కి రేవంత్ రెడ్డి వచ్చే 14 తారీఖు ఏప్రిల్ అన్నాడు, జనవరి అన్నాడు, టిక్కు అన్నాడు, అన్ని అన్నాడు. నల్గొండ కేటీఆర్ భారీ సభ పెట్టి ఎన్నోసార్లు సవాల్ కూడా ఇచ్చిండు. కేటీఆర్ గారు వచ్చి మీకు దమ్ముంటే ఏ ఊర్లైనా తీసుకొని రైతు బంధు రుణమాఫీ చేసిన, రైతు భరోసా చేసిన సన్యాసిని తీసుకొని రాజకీయ సన్యాసి చేస్తున్నాడు. దీన్ని స్వీకరించి మా జిల్లా మంత్రి అయిన కొమరెడ్డి వెంకరెడ్డి గారు వీళ్ళు మొత్తం జనాన్ని మొత్తం చూసి ఆయన కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒక రైతుగా కేసీఆర్ నుంచి ఏం బెనిఫిట్ పొందిరు? మీరు చెప్పండి, ఏం బెనిఫిట్ పొందిరు కేసీఆర్ నుంచి? కేసీఆర్ గురించి ఒక నిమిషం, కేసీఆర్ గురించి చెప్పాలంటే రైతు బంధు పైసలైనా అనుగుణంగా ప్రతి ఒక్క విధానంగా కరెక్ట్ టయానికి పోయిన సంవత్సరం కాదు ఎప్పుడైనా కానీ ఆయన ఉన్న పదవుల్లో ఉన్నప్పుడు కానీ
ఆయన కరెక్ట్ అని పంపించిండు. ఇంకా రైతులు అయితే ఇప్పటి వరకు కేసీఆర్ నుంచే లబ్ధి పొందాము. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాము. రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, సాగునీరు విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాం కాబట్టి కేసీఆర్ సభకు తరలి వస్తున్నామని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్ సభా ప్రాంగణానికి సమీపం నుండి.